సర్కారు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలకు పోటీగా ప్రభుత్వ వైఫల్యాలపై బ్లాక్ పేపర్లు రిలీజ్ చేస్తామన్నారు వైసీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి. బీజేపీతో 4 ఏళ్ల పాటు అంటకాగి అప్పుడు అభివృద్ధి అదరహో అంటున్నారని విమర్శించారు. మరోవైపు అభివృద్ధికి వైసీపీ అడ్డుపడుతోందని ఆరోపించడం దారుణమంటున్న ఆనం రామనారాయణ రెడ్డితో మా ప్రతినిధి దినకర్ ఫేస్ టు ఫేస్. ఏపీలో సర్కారు చేసినటువంటి అభివృద్ధిపై ప్రభుత్వం వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తామంటే అభివృద్ధి అసలు జరగలేదంటూ వాటికి పోటీగా బ్లాక్ పేపర్స్ రిలీజ్ చేస్తామంటుంది వైసీపీ. ఇంతకు వైసీపీ బ్లాక్ పేపర్స్ లో ఏం చెప్పబోతుంది? మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పై ఆ పార్టీ ఏమంటుందో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆ పార్టీ సీనియర్ లీడర్ ఆనం రామనారాయణ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏంటి కొత్తగా బ్లాక్ పేపర్స్ అని చెప్పి తెరపైకి వచ్చారు? మరొక 3-4 మాసాల్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఎన్నికలు జరగబోయే ముందు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 4.5 సంవత్సరాల్లో ఏ రకమైన అభివృద్ధి చేసింది, ఏ రకమైన సంక్షేమాన్ని ప్రజలకి చేరువ చేసింది, ఎన్నికల్లో తిరిగి ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలోనూ ఎన్నికలు వచ్చినప్పుడంతా గతంలో కూడా వైట్ పేపర్స్ రిలీజ్ చేసేవాడు. ఇప్పుడు కూడా వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నారు. అంటే తను చేసినటువంటి అభివృద్ధి, తను చేసినటువంటి సంక్షేమం శూన్యము, ఇది ప్రజలకు అందుబాటు కాలేదు, ప్రజలకు చేరువ కాలేదు అనేటువంటి దానిలో కేవలం ప్రజల యొక్క ఆమోదం రాదు అనే ఉద్దేశంతోనే వైట్ పేపర్ అనేటువంటి ఒక కొత్త పాంప్లెట్ని రిలీజ్ చేసి ఈ పాంప్లెట్ల ద్వారా తిరిగి ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో తన లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి ఒక దుర్మార్గపు చర్య ఈ వైట్ పేపర్స్. ఇవాళ ఈ వైట్ పేపర్స్ అనేటువంటి వాస్తవం కాదు. రాష్ట్రంలో ప్రభుత్వం చేసింది శూన్యం, చెప్పేటువంటి మాటలు అసత్యాలు అని చెప్పే ప్రయత్నమే ఇవాళ మేము ఈ బ్లాక్ పేపర్స్ రిలీజ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క బ్లాక్ పేపర్స్ ని విడుదల చేస్తుంది 1 వారం రోజుల తరువాత. అభివృద్ధికి ఆటంకమే మీరు, బీజేపీతో కలిపి కుట్రలు చేస్తున్నారు మీరు అన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైన పరిశ్రమలు రాకపోవడానికి వైఎస్ఆర్సీపీ అభివృద్ధి నిరోధకంగా ఉందన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఒక విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, అన్ని రాజకీయ పార్టీలు గమనిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, అలాగే పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. 17 పార్లమెంటు స్థానాలను గెలుచుకున్నారు. 3 పార్లమెంటు స్థానాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడ్డగోలుగా కొనుగోలు చేసి వాళ్లను కూడా మీతోటి కలిపి 20 మందిని పెట్టుకుని 4.5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో కలిసి నడిచింది ఎవరు? ఈ తెలుగుదేశం పార్టీ కాదా? ఈ చంద్రబాబు నాయుడు కాదా? అసలు మోడీ అంతటి అతి గొప్ప ప్రధానిని ప్రపంచంలో ఎక్కడా లేడని చెప్పి శాసనసభలో తీర్మానం పెట్టింది చంద్రబాబు నాయుడు గారా? ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలేదు. ప్రజలు ఎప్పటికప్పుడు మర్చిపోతుంటారు. నేను కొత్త మాటలను చెప్తే అవన్నీ తీసుకుంటుంటారు. ఎప్పటికప్పుడు వాళ్ళని మోసం చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన, ఒక దుర్మార్గపు ఆలోచన చంద్రబాబు నాయుడుకు ఉంది. ఆ ఆలోచనతోనే ఇటువంటి కొత్త పల్లవిలన్నీ చదువుకుంటాడు. కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం, తర్వాత మీరు గతంలో ఆయనతో కూడా కలిసి పనిచేశారు. ప్రస్తుతం పార్టీలు వేరైనా కానీ ఆయన మీ పార్టీ అధ్యక్షుడి పైన సీరియస్ కామెంట్స్ చేశారు. జగన్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడో, ఎందుకు నడుస్తున్నాడో, ఇంకా ఎంత దూరం నడుస్తాడో తెలియదని చెప్పి. ముఖ్యమంత్రిగా పనిచేశాడు, స్పీకర్గా పనిచేశాడు, చీఫ్ విప్గా పనిచేశారు. 3 హోదాల్లో పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాసనసభాపతి ఏం చేస్తున్నాడనేటువంటి విషయం అడగాలనేటువంటి కనీస ఆలోచన కూడా రాలేదు ఆయనకి. 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని సంతలో పశువులను కొన్నట్టు కొనుక్కొని పోతే వాళ్ళని అనర్హులుగా ప్రకటించని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కోరితే ఇంతవరకు దాని మీద చర్య చేపట్టినటువంటి శాసనసభాపతి ఏమి చేస్తున్నాడని చెప్పి అడగాల్సిన బాధ్యత ఈ కిరణ్ కుమార్ రెడ్డికి లేదా? అది అడగడు ఆయన. ఎందుకు అడగలేదు? మరి ఆ 23లోనే 4
రాజ్యాంగబద్ధమైన మంత్రి పదవుల్లోకి తీసుకుని గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించి మంత్రులుగా ఇవాళ వాళ్ళు చలామణి అవుతుంటే వాళ్ళని ఎందుకు కొనసాగిస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రిని అడిగేటువంటి అవకాశం కిరణ్ కుమార్ రెడ్డికి లేదా? ఇవన్నీ అడగనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ ప్రజలకే జవాబుదారీ అవుదాం, ప్రజలకే చేరువ అవుదాం, ప్రజా సమస్యలను తెలుసుకుని భవిష్యత్తులో అయినా ప్రజలకి న్యాయం చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఇవాళ 3,500 కిలోమీటర్ల పైన 13 జిల్లాలలో పాదయాత్ర చేస్తూ కుటుంబానికి దూరమై దాదాపు సంవత్సర కాలం పూర్తయ్యే సమయంలో ఇవాళ ఆయనని విమర్శించడం దురదృష్టకరం. ఇది కిరణ్ కుమార్ రెడ్డికి తగదు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ స్పీకర్ అనే పదాలు పెట్టుకుని నాకు అర్హత ఉందంటే తమరికి ఆ అర్హత లేదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఏదైతే ప్రభుత్వం విడుదల చేస్తున్నామని చెప్తున్నటువంటి వైట్ పేపర్స్ ఉన్నాయో వాటికి పోటీగా బ్లాక్ పేపర్స్ చేసేది మాట వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన ప్రకారమే తాము బ్లాక్ పేపర్స్ కి సిద్ధమవుతున్నామని చెప్పి ఆనం రామనారాయణ రెడ్డి అంటున్నారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డిపై మాత్రం సీరియస్ గా ఫైర్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.